మన దేశంలో అయితే ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు అమెరికా లాంటి వాళ్ళు పాకిస్తాన్కి మాత్రం అండగా నిలబడుతుంటారు. అట్లాంటి పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ని ఏదో దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఎందుకు? అతనికి ప్రజాదరణ ఎక్కువ ఉంది, సైన్యం కంటే ప్రజాదరణ ఎక్కువ ఉంది, ఐఎస్ఐ కంటే ప్రజాదరణ ఎక్కువ ఉంది, తీవ్రవాదుల కంటే ప్రజాదరణ ఎక్కువ ఉంది. భారత్ని బూచిగా చూపెడుతూ పాకిస్తాన్ ప్రజల్ని మోసం చేస్తూ వచ్చినటువంటి వేళ కాస్త దారి మార్చినోడు ఇమ్రాన్ ఖాన్ డెవలప్మెంట్ తీసుకెళ్ళడం ప్రారంభించాడు. అదే జరిగితే ఈ దరిద్రులందరి యొక్క ఇంతకాలం బతికేస్తున్నారు తరతరాలుగా, వాళ్ళకి వాళ్ళ భవిష్యత్ తరాలకి అవకాశం ఉండదు. కాబట్టి ఇమ్రాన్ని ఏదో ఒక వంక పెట్టి జైల్లో పెట్టేశారు. చివరికి మొన్న ఎలక్షన్స్ మళ్ళీ జరిగింది. తెర చూస్తే ఆ ఎలక్షన్స్లో ఎంత ప్రయత్నించినా జట్టుగానే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అది కూడా ఇమ్రాన్ ఖాన్ని పార్టీనే బ్యాన్ చేసి పార్టీ పోటీ చేయకుండా చేస్తే కూడా, ఇండిపెండెంట్గా వాళ్ళ పార్టీ వాళ్ళు పోటీ చేస్తే కూడా ఇవాళ మెజార్టీ వాళ్ళకే వచ్చింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ బతికున్నంత వరకు తమకి భద్రత లేదని భావిస్తున్నట్టున్నాడు షాబాజ్ షరీఫ్. అర్జెంటుగా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ మీదన దేశద్రోహం కేసు పెట్టి సైన్యానికి కోర్టు మార్షల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తద్వారా సైనిక దాంట్లో ఏముండదు, 1 or 2 రెండే క్వశ్చన్స్, తర్వాత ఉరేయడమా లేకపోతే కాల్చి చంపడమా ఈ టైపే ఉంటుంది. ఆ ఉరే ఎక్కువ పెడతారనమాట. తాజాగా దీని మీద ఇమ్రాన్ ఖాన్ స్పందించాడు. గత ఏడాది మే 9 సైనిక స్థావరాల మీద దాడుల కేసుల్లో విచారణ నిమిత్తం తనను మిలిటరీకి అప్పగించద్దని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మిలిటరీ కోర్టులో విచారించే అవకాశం ఉందని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ 2 రోజుల కిందట చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పౌర న్యాయస్థానాల పరిధిలోని విచారణ జరగాలని, తనను సైన్యం కస్టడీకి అప్పగించకుండా అధికారులను ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అక్కడ ఏంటంటే ఒక దాన్ని ఏమంటారు, ఐరన్ గదిలో పెట్టేసి చచ్చిపోయేటట్టు ప్లాన్ చేస్తారు, లేదంటే ఉరేసేస్తారనమాట. అంటే ఇక ఇమ్రాన్ ఖాన్ నేను దేశం విడిచిపోతానని నవాజ్ షరీఫ్ లాగానో అప్పట్లో భుట్టో లాగానో చెప్తే వదిలిపెడతారు, లేకపోతే ఏదో చేయబోతున్నారు.